బీహార్లో రాబోయే ఎలక్షన్లో బీజేపీ ఓడిపోద్ది. ఇండియా ఫ్రంట్ గెలుస్తుంది. ఆడ బీహార్లో ఉన్న పరిస్థితులు మెజార్టీ అనేది చెప్పలేము, కానీ ఆడున్న పరిస్థితులను బట్టి బీజేపీ మటుకు ఈసారి బీహార్లో ఓడిపోద్ది. అది నా సొంత ఐడియాలజీ. నేను ఊహించి చెప్పేదే, కానీ మన పరిస్థితులను బట్టి అవగాహన బట్టి చెప్పేది కాబట్టి ఈ దెబ్బ బీజేపీ ఆడ ఖచ్చితంగా ఓడిపోద్ది. అది ఇండియా ఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. జరగబోయే పరిస్థితి అది. మరి నా అనుభవంలో నా ఊహకు అందిన అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను. దీనికి బీజేపీ మరి ధనవంతులను పోషిస్తుంది, కానీ పేదోళ్ళను పోషించడం లేదనేది యథార్థం. ఎందుకంటే మరి ఆదాని 4,50,000 కోట్లు, అనిల్ అంబానీ 4,50,000 కోట్లు బ్యాంకీలకి ఎగవేత వేస్తే ఐపీ పెడితే మరి సర్దుకుపోయారు. మరి సామాన్యుడు బ్యాంకులో 1,00,000 రూపాయలు రుణం తీసుకుంటే అది ఇన్స్టాల్మెంట్ కానీ ఆ లోన్ కట్టకపోతే జప్తు చేస్తాం, అది చేస్తాం అని బ్యాంక్ అధికారులు హడావుడి చేసి గందరగోళం చేస్తారు. మరి పేదలకి ఒక చట్టం, మరి ధనవంతులకు చట్టమా? ఈ దేశంలో చట్టాలనేవి అందరికీ వర్తించవా? మరి దీనికి బాధ్యులు ఎవరంటే అధికారంగా మరి కేంద్రంలో పరిపాలిస్తున్న గవర్నమెంటే. మరి ఆదాని ఎవరో 10 సంవత్సరాల నాడు ఎవరికి తెలియదు. ఇవాళ దేశంలో నెంబర్ 1 కోటేశ్వరుడు అయ్యాడు. ప్రతి సంస్థని తక్కువ కట్టబెడుతున్నారు. మరి ఆయన వస్తా ఏమి తీసుకురాలేదుగా. మరి ఆయన ఆస్తి ఎంత ఏందనేది కూడా ఎవరికి తెలియదు. అట్టనే మరి ముఖేష్ అంబానీ కూడా ఇవాళ వస్తుంది పరిస్థితులు. మరి వాళ్ళకు అనుకూలంగా ఉంటుండయి, ధనవంతుడికి కానీ పేదవాడికి అనుకూలంగా ఉంటాం. అది జరుగుతున్న సత్యం. పేదవాడికి అనుకూలంగా ఉండాలంటే మరి బీజేపీ నేను పేదవాళ్ళను ఉద్ధరిస్తాను అంటుంది. ఏం ఉద్ధరిస్తుంది? తలకి వచ్చేసి 3 లక్షల అప్పు నెత్తిన పెట్టి అది ఉద్ధరించేది. మరి అప్పు పేదవాడికి 3 లక్షల అప్పు తలసరి అప్పు ఉంటే మరి ఈ అప్పు అంతా, ఈ సొమ్మంతా ఎక్కడికి పోయింది? ధనవంతుల చేతిలో పోయింది. మరి ధనవంతుల చేతిలో పోవటం కారణం ఏంటంటే పాలకులు వాళ్ళని సంకలో పెట్టుకొని పైకి ఎత్తుతున్నారు. వాళ్ళ ఆ ఎత్తడం కారణంగానే ధనవంతులుగా పోతున్నారు, పేదోళ్ళుగా పోతున్నారు. దీనికి కారణం పాలకులు. మరి పాలకులు ఇలా చేసి మేము దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాం అంటున్నారు. ఇవాళ మొత్తం ఒక తలసరికి వచ్చి 3 లక్షల పైన అప్పు ఉంది. ఈ అప్పు కావటం కారణం పాలకులే. మరి ధనవంతులకు దోసి పెడుతున్నారు. ఈ పరిపాలన మరి పేదోళ్ళకి పరిపాలన రావాలంటే పేదోడు నోటికి ఓటు అమ్ముకోకూడదు. మరి సారా సీసాలకి, బ్రాందీ సీసాలకి అమ్ముకోకూడదు. స్వతంత్రంగా వ్యక్తిగతంగా ఆలోచించి ఏ వ్యక్తి మంచోడు, ఎవడు ఉపయోగపడతాడు మనకి అనే దాని మీద ఆలోచన చేసిన రోజు, మరి అట్లా ఆలోచించి ఓటేసిన రోజే మన పేదోడికి ముక్తి. అప్పుడు దాకా ధనవంతులుగానే ఉంటారు, పేదోళ్ళుగానే ఉంటారు. ఇది పాలకులు చేస్తున్న పరిపాలన. ఈ పరిపాలన చూశారు కదా. మరి మార్పు అనేది రావాలి. బీహార్లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా బీహార్లో మార్పు వస్తుందన్న నా అవగాహన, నా ఊహలో
వస్తుంది. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మరి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్ని ఫ్రంట్లు కట్టి ఎన్ని చేసినా మోడీకి అనుకూలంగా ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వ్యక్తిగతంగా మోడీ మంచోడేమో కానీ పరిపాలన మటుకు ధనవంతులు చేస్తున్నాడు, పేదోడిని పేదోడుగా ఉంచుతున్నాడు. మరి అలా ఉంచినప్పుడు ఇంకెందుకు పరిపాలన? పేదోడిని పైకి తీసుకురావాలి అంటే మరి పేదోడిని పైకి తీసుకురావటం కాదు, పేదోడిని ఇంకా పేదోడుగా చేస్తున్నాడు, ధనవంతుని ఆకాశంలోకి ఎత్తున్నాడు. ఇది వాళ్ళ పరిపాలన. అందుకని మార్పు రావాలంటే పేద మన మన ప్రజలు, మన భారతదేశంలో ఉన్న మన ప్రజలందరూ పరిస్థితులను ఆలోచించి మరి ఓటు నోటు సారా బుడ్లు ఎలాంటి అమ్ముడు పోకుండా ఆలోచించి ఓటేసి ఏ వ్యక్తి మనకు ఉపయోగపడతామని ఆలోచన చేసిన రోజే మనం విముక్తి కావాలంటే మనం ఆలోచించాలి. ఇది ఇవాళ ఉన్న పరిస్థితి. కనుక బీహార్లో ఆలోచించి ఓటేయండి ప్రజలారా. ఇది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఇట్లు